నేడు అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించనున్నారు. కిమ్స్ వచ్చేందుకు ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని రామ్ గోపాల్పేట పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. ఎప్పుడు వచ్చినా ముందస్తుగా సమాచారం ఇస్తే అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయడానికి సిద్దంగా ఉన్నామని పోలీసులు తెలిపారు. సందర్శన విషయాన్ని గోప్యంగా ఉంచాలని సూచించారు. ఇప్పటికే బెయిల్పై ఉన్న అల్లు అర్జున్ షరతులు పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మరి కాసేపట్లో కిమ్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి బాలుడు శ్రీతేజ్ ను అల్లు అర్జున్ పరామర్శించబోతా ఉండడానికి సమాచారం వ్యక్తమవుతోంది. నిన్న మొన్నటి వరకు రామ్ గోపాల్పేట పోలీసులు 2 రోజుల క్రితం నేరుగా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని మీరు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లినటువంటి పోలీసులు ఒక నోటీస్ అందజేసి తనకు తన మేనేజర్ కి కిమ్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి శ్రీతేజ్ ని పరామర్శించకూడదు, మీరు రావడం కారణంగా మళ్ళీ ఏవైనా ఆందోళన వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది, ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత సోషల్ మీడియాలో సాగుతా ఉంది కాబట్టి మీరు వచ్చే పర్యటన తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీసేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ముందుగా రామ్ గోపాల్పేట పోలీసులు ఈ నోటీసులు అందజేసి మీరు శ్రీతేజ్ ని పరామర్శించేటువంటి పర్యటన రద్దు చేసుకోవాలన్నట్టుగా కూడా ముందుగా నోటీసులు ఇచ్చారు. అనంతరం మళ్ళీ 2వ రోజు రామ్ గోపాల్పేట పోలీసులకు అల్లు అర్జున్ టీం తరఫున ఒక మెమోరాండం రిక్వెస్టింగ్ లెటర్ పెట్టుకోవడము, దాన్ని పోలీసులు అంగీకరించి మీరు వచ్చేటువంటి పర్యటన ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇది కాన్ఫిడెన్షియల్ గా ఇన్ఫర్మేషన్ ని పెట్టాలి, బౌన్సర్లని ప్రైవేట్ సెక్యూరిటీలని తీసుకురాకూడదు, మీరు వచ్చేటువంటి టైం డేట్ తమకు ముందుగానే ఆ విషయాన్ని తెలియజేస్తే మేము పోలీస్ ఎస్కార్ట్ పెట్టి ఎస్కార్ట్ నడుమ మిమ్మల్ని లోపలికి తీసుకెళ్లి బాలుని పరామర్శించే విధంగా తల్లిదండ్రులని కలిసే విధంగా మేము అన్ని ఏర్పాట్లు చేస్తాము, సమాచారం లేకుండా రాకూడదు, ఒకవేళ వచ్చినా అది మీరు బాధ్యతారహితంగా వ్యవహరించాలి, ఎక్కడ కూడా మీరు కేర్లెస్ గా వ్యవహరించినట్టయితే ఆ పూర్తి బాధ్యత మీదే, ఇంకేమైనా ఘటన జరిగినా మీరు కావాలని ప్రైవేట్ సెక్యూరిటీని తీసుకొచ్చి బౌన్సర్లను తీసుకొచ్చి ముందుగానే ఇతర వ్యక్తులకు సమాచారం ఇచ్చి సినిమా ఫ్యాన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి బయలుదేరుతున్నా అన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం అది పూర్తి బాధ్యత మీరే వహించాలి అన్నట్టుగా కూడా రామ్ గోపాల్పేట పోలీసులు ఈ నోటీసులు అందజేయడంతో తను ఏ ఇన్ఫర్మేషన్ బయటికి షేర్ చేయకుండా తను కిమ్స్ ఆసుపత్రికి వస్తున్నా అని ఒక ఇన్ఫర్మేషన్ చెప్పకుండా ఈ రోజు 10 గంటల ప్రాంతాల్లో కిమ్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి బాలుడు శ్రీతేజ్ ని తన తండ్రి భాస్కర్ తో కలిసి ఇక ముందు బాలుడు ఆరోగ్య పరిస్థితి విషయాలు గాని, ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ఫ్యామిలీ స్టేటస్, ఇంకా భవిష్యత్తులో ఎలా ఉండాలనే దానిపై కూడా అల్లు అర్జున్ నేరుగా తన తండ్రితో మాట్లాడి ఆ విషయాలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకొని తనకు భరోసా కల్పించడం కోసమే అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లేటువంటి పర్యటన మాత్రం ఎవరికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయకుండా కాన్ఫిడెన్షియల్ గా రావాలి, ఈ వాహనాలని అధికంగా తీసుకొని వచ్చి అటు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసిన, ట్రాఫిక్ ప్రాబ్లం క్రియేట్ చేసిన, ఆసుపత్రిలో ఇతర రోగులని డిస్టర్బ్ చేసిన, ఆసుపత్రికి వచ్చిన తర్వాత మళ్ళీ రాజకీయ నాయకుడిగా చేతులూపి అందరినీ కలిసేటువంటి ప్రయత్నం చేసి సెల్ఫీలకు ఫోజులు ఇచ్చి ఫోటోలకు మళ్ళీ ఎగబడేటువంటి విధంగా మీరు వ్యవహరించకూడదు అంటూ కూడా ఈ స్ట్రిక్ట్ రూల్స్ మీరు ఖచ్చితంగా పాటించాల్సింది అన్నట్టుగా కూడా తన నోటీసులకు అందజేసి వీటన్నిటికీ ఓకే అయితేనే మీరు కిమ్స్ ఆసుపత్రికి రావాల్సి ఉంటుందనేది కూడా నోటీసులో మెన్షన్ చేయడంతో అల్లు అర్జున్ దానికి ఓకే చెప్పడము, దాని ప్రకారంగా ఈ రోజు ఉదయం 10 గంటలకు అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకొని కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నీ కూడా షేర్ చేసి తిరిగి ఇంటికి వెళ్లిపోయే విధంగా మాత్రం పోలీసులు అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ్.